క్షణక్షణం పోరాటం కణక్కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోటి విరాళం, 10,000 మంది అజ్మీర్ యాత్ర కోసం కేటాయింపు, 20,000 మందికి కాశీ పుణ్యక్షేత్ర దర్శనం ఏర్పాటు, సంచలనంగా మారిన అమర్నాథ్ సేవా కార్యక్రమం, మదనపల్లె చరిత్రలో కోటి విరాళం ఇచ్చిన ఒకే ఒక్కడు. మదనపల్లె వైసీపీని చిత్తు చేయడానికి కదులుతున్న పసుపు సైన్యం, అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగటానికి పోటాపోటీగా ఆశావాహులు, టికెట్ పైన ఆశలు పెట్టుకున్న కమ్మ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల నేతలు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో క్షేత్రస్థాయి పార్టీ పరిస్థితిని దాచిపెడుతున్న నేతలు, 4 స్థానాలు తప్ప మళ్లీ పాత కథేనా? మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరులలో నాయకుల సమన్వయ లోపం. జనసైనిక్ ప్రేక్షక మహాశయులకు, వివిధ రాజకీయ పక్షాల మిత్రులకు మా న్యూస్ ఛానల్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు అందిస్తున్నాం. ఈ సందర్భంలో మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షక మహాశయులకు, రాజకీయ పార్టీలకు, రాజకీయ పార్టీల నేతలకు మరొకసారి మా విజ్ఞప్తి. మా జనసైనిక్ న్యూస్ ఛానల్ కానీ, వ్యక్తిగతంగా మేము కానీ ఏ పార్టీకి కొమ్ము ఖాయం. మాకు అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు సమానమే. కానీ రాజకీయ పార్టీల సదరు పార్టీ నేతల అప్రజాస్వామిక ధోరణులను, ప్రజా వ్యతిరేక పోకడలను కూడా వదలం, ఎండగడతాం, దుమ్ము దులుపుతాం. ఇది ఏ పార్టీకి, నేతలకు వ్యతిరేకం కాదు, అనుకూలం కానే కాదు. అలాగే రాబోయే రోజుల్లో ప్రభుత్వ విభాగాల చట్ట వ్యతిరేక పరిపాలన వ్యవహార శైలి, పోలీస్ వ్యవస్థలో రాజకీయ జోక్యాన్ని కూడా జనం ముందుకు తెస్తాం. మా నినాదం ముందే చెప్పినట్లు క్షణక్షణం పోరాటం, కణక్కణం ప్రజాపక్షం. ఇదే మా ఊపిరి, జనహితం కోసం. ఎందుకంటే దేశం అంటే మట్టి కాదు, మనుషులను నమ్ముతాం కాబట్టి. ఇట్లు మీ ఎస్ఎం రఫీ నరసింహనాయకర్, జనసైనిక్ న్యూస్ ఛానల్. మదనపల్లె వైసీపీని చిత్తు చేసేందుకు కదులుతున్న పసుపు సైన్యం, అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు పోటాపోటీగా ఆశావాహులు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ పైన ఆశలు పెట్టుకున్న కమ్మ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల నేతలు టికెట్ డిక్లేర్ అయిన మరుక్షణం వైసీపీతో యుద్ధం. మదనపల్లె టీడీపీ కంచుకోట అని రుజువు చేయాలని కంకణం కట్టుకున్న స్థానిక నేతలు. మదనపల్లె టీడీపీలో అసెంబ్లీ ఎన్నికల పోరు జోరందుకుంది. ఆశావాహులు మంగళగిరిలోని పార్టీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరికొందరు ఉమ్మడి జిల్లా టీడీపీ నేతలు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, నూతన కాల్వ అమర్నాథ్ రెడ్డి ప్రాపకంతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉన్నారు. మరికొందరు డైరెక్ట్గా పెద్దాయన నారా చంద్రబాబు నాయుడు దృష్టిలో పడి టికెట్ సాధించాలనే ప్రయత్నంలో ఉండగా, యువనేత లోకేష్ వెన్నుదన్నుతో టికెట్ కొట్టి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా టికెట్ సాధించి గ్లాసు గుర్తు సత్తాను చాటాలని ఇంకొందరు కృషి చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ తన కుమారుడు యశస్వికో లేదా తన శ్రీమతికో టికెట్ దక్కించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అధికారం లేని 5 ఏళ్లు పార్టీని, కేడర్ను నియోజకవర్గంలో దొమ్మలపాటి కుటుంబం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోందని దొమ్మలపాటి కుటుంబం అభిమానులు చెబుతున్నారు. ఓడినా గెలిచినా పార్టీని వీడకుండా పార్టీకి కాపు కాపాడే సత్తా దొమ్మలపాటి కుటుంబానికే ఉందని ఆయన అభిమానులు అంటున్నారు. మరోవైపు టీడీపీలో కొత్తగా చేరిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా వర్గీయుల వాదన ఆసక్తిని లేపుతోంది. షాజహాన్ టీడీపీ అభ్యర్థి అయితే ప్రత్యర్థి వైసీపీ ఓట్లు 10,000 నుండి ప్రారంభమవుతాయని, ఆయన లేకపోతే వైసీపీ ఓట్లు 35,000 నుంచి ప్రారంభమవుతాయని అంటున్నారు. షాజహాన్ వ్యక్తిగత వ్యవహార శైలి, ఆయన కలుపుగోరుతనం పార్టీకి ప్లస్ అవుతాయని ఆయన అభిమాన గణం అంటున్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల్లో గెలవడానికి ఎంతైనా ఖర్చు పెడతారని, అయితే ఎమ్మెల్యే టికెట్ తమ అన్న బోడేపాటి శ్రీనివాస్కే ఇవ్వాలని ఆయన అభిమానుల డిమాండ్. ఒకవేళ పార్టీ అధిష్టానం బీసీలకు టికెట్ ఇవ్వాలనుకుంటే తాము స్వాగతిస్తామని చెబుతూనే బీసీ కోటా కింద తమ నేత బోడేపాటి సతీమణి మమతా గాండ్లకు కేటాయించాలని అంటున్నారు. బోడేపాటి శ్రీనివాస్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కాగా, వారి సతీమణి బీసీ గాండ్ల కులానికి చెందినవారు కావడంతో ఈ సరికొత్త ప్రతిపాదన ముందుకొస్తోంది. పాత తరం నేతల పాత చింతపచ్చడి రాజకీయాలకు కాలం చెల్లిందని, నియోజకవర్గ టీడీపీ రాజకీయాలకు కొత్త ఊపిరి ఊదాలని, దీనికి విద్యావేత్తలు జోలేపాలెం భవానీ ప్రసాద్ లేదా విజయభారతి సేతు సరైనోళ్లనే వాదన టీడీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇదిలా ఉండగా రాష్ట్ర పదవిలో కూర్చోబెట్టి నియోజకవర్గంలో తిరగనీయకుండా
ఆంక్షలు పెట్టించి చేతి చమురు వదిలించుకొని కేసులు తగిలించుకొని 3 ఏళ్లుగా కాలికి బలపం కట్టుకొని రాష్ట్రమంతా పార్టీ బలోపేతం కోసం పనిచేసిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ చిన్నబాబు రాజకీయ భవిష్యత్తు ఏమిటని బీసీ సామాజిక వర్గాల్లో నోరెళ్లబెడుతున్నాయి. ఇటీవల నియోజకవర్గ యావత్తు ఉలికిపడేటట్టు శ్రీరామ చిన్నబాబు తొగట వీరక్షత్రియ సామాజిక వర్గం బల ప్రదర్శన నిర్వహించింది. సంక్రాంతి సంబరాల నేపథ్యంలో పట్టణంలో వెలిసిన టీడీపీ సీనియర్ నాయకులు రాటకొండ బాబురెడ్డి కటౌట్లు డిజిటల్ బోర్డులు పలు రాజకీయ ఊహాగానాలకు తెరతీస్తున్నాయి. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీకి నియోజకవర్గంలో నారు వేసి నీరు పోసిన రాటకొండ కుటుంబానికి మంచి చేయకపోయినా చెడు చేయరనే పేరుంది. ఈ నేపథ్యంలో రాటకొండ బాబురెడ్డి వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉంటే పార్టీకి మంచి రోజులు వస్తాయని నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న రాటకొండ అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. గతంలో రాటకొండ బాబురెడ్డి చిన్నాన్న రాటకొండ నారాయణ రెడ్డి అన్న రాటకొండ సాగర్ రెడ్డి సతీమణి రాటకొండ శోభ మదనపల్లి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇదే కోవలో రాటకొండ బాబురెడ్డిని మదనపల్లి ఎమ్మెల్యేగా చూడాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. గత సంక్రాంతిలో రాటకొండ జన్మదినాన్ని ఆ కుటుంబం అభిమానులు ఘనంగా జరిపారు. ఇదిలా ఉంటే అధినేత చంద్రబాబు నాయుడు మదనపల్లి టీడీపీ అభ్యర్థి విషయంలో ఊగిసలాట వీడి తక్షణ నిర్ణయాన్ని ప్రకటిస్తే వైసీపీతో ఈ మారు ఆమీ తుమీ తేల్చుకుంటామని పసుపు సైన్యం చెబుతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ముస్లింల అజ్మీర్ యాత్ర కోసం ₹1 కోటి విరాళం అందజేసిన కోడికొండ్ల అమర్నాథ్ ఆదివారం మదనపల్లి పట్టణం స్థానిక బడే మకాన్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం జరిగిన సమావేశంలో ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో బెంగళూరుకు చెందిన మహబూబ్ బాషాకు ₹1 కోటి చెక్కును అందించారు. మదనపల్లికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కోడికొండ్ల అమర్నాథ్ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఆదివారం అజ్మీర్ యాత్రకు వెళ్లే ముస్లింలకు కావలసిన అన్ని సౌకర్యాలు ప్రయాణ ఖర్చులు ఏర్పాట్ల కోసం ఈ నిధులను ఖర్చు చేసేందుకు ముందుగా ₹1 కోటి అందజేసినట్లు అమర్నాథ్ తెలిపారు. మదనపల్లి నియోజకవర్గం నుండి 10,000 మంది ముస్లింలు అజ్మీర్ వెళ్లవచ్చునని తెలిపారు. 20 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ అజ్మీర్ యాత్రకు అర్హులని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ అజ్మీర్ దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని కోరారు. త్వరలో హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీయాత్రకు 20,000 మందిని తీసుకెళ్లనున్నట్లు కోడికొండ్ల అమర్నాథ్ తెలిపారు. త్వరలో కాశీయాత్రకు ఏర్పాట్లు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయల్ గని తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి నియోజకవర్గ ముస్లిమ్స్ మైనారిటీలకు ఒక్క ఉద్దేశం ఏమంటే ఈ కార్యక్రమం జరగడం, ఇక్కడి నుంచి రాజస్థాన్కు 2,500 కిలోమీటర్లు తీసుకురావడం, అక్కడ దర్గాలో పూజలు చేయడం ఏమంటే మన చంద్రబాబు నాయుడు గారు 2024లో ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఇక్కడి నుంచి ముస్లిమ్స్ అక్కడికి వెళ్ళి 10,000 మందిని దర్గాలో పూజలు చేయమని కోరుకుంటూ 10,000 మంది యాత్రికులకు తీసుకెళ్ళడానికి ₹1 కోటి విరాళంగా మహబూబ్ బాషా గారికి ట్రావెల్ ఏజెంట్కు మనం ఈరోజు ఇవ్వడం జరుగుతున్నది. ₹1 కోటి. ఇంకా ఎంత అవసరం ఉన్నా ఎంత ఖర్చు ఉన్నా నేను భరించుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది. 10,000 మందిని ఈ మదనపల్లి, రామసముద్రం, నిమ్మనపల్లి మండలాల మైనారిటీ ముస్లిమ్స్ను తీసుకెళ్లే బాధ్యత నా అన్న తమ్ముళ్ళు ముస్లిమ్స్లను మా మహబూబ్ బాషా గారు తీసుకొని ఈ కార్యక్రమం జయఫలం చేస్తుంది. మన భారతదేశంలో పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి కాశీ యాత్ర కూడా 23వ తేదీ నుంచి 20,000 మందిని ఈ మదనపల్లి తాలూకా నుంచి ఎంత నిధులైనా ఖర్చు పెట్టి 20,000 మందిని కాశీ యాత్రకు పంపించి ఈ ప్రభుత్వం చేసిన పాపాలను కాశీ యాత్రలో వదిలేసిరామని 20,000 మందిని 23వ తేదీని తరలించడం జరుగుతుంది. మన గవర్నమెంట్ ఇప్పుడు చేసిన కష్టాలని వెళ్ళిపోయి మంచి ఉద్దేశంగా మంచి గవర్నమెంట్ రావాలని, చంద్రబాబు నాయుడు సీఎం కావాలని కోరుకుంటూ 22వ తేదీ 23వ తేదీ నుంచి ఈ యాత్ర హిందూ సాంప్రదాయానికి పుణ్యక్షేత్రమైన కాశీ వారణాసి యాత్రకు అక్కడ గంగా స్నానం చేపించి ఈ ప్రజలు చల్లగా ఉండాలని, బాగా ఆరోగ్యాలతో ఉండాలని మదనపల్లి ప్రజలను ఆశిస్తూ ఈ సెలవు చేసుకుంటాం.
అన్నా మీరు పార్టీ ఆఫీస్ లో ఉంటారు కదా, మా చిత్తూరు జిల్లా పరిస్థితి ఎలా ఉంది? ఏముంది, ఈసారి కూడా ఒక సీటే కదా గెలిచేదన్నా, మరీ అంత ఘోరంగా లేదన్నా, కనీసం 3-4 సీట్లైనా గెలుస్తాం ఈసారి. ఇది రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఉంటున్న ఒక జాతీయ స్థాయి నాయకుడికి, చిత్తూరు జిల్లాకు చెందిన ఒక రాష్ట్ర స్థాయి నాయకుడికి మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణ. చంద్రబాబు చంద్రగిరిలోని నారావారి పల్లెకు సంక్రాంతి పండుగ నిమిత్తం వచ్చిన సందర్భంగా జరిగిన ప్రధానమైన చర్చలో సారాంశం ఇది. దీనిని బట్టి చిత్తూరు జిల్లాలో పార్టీ పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. జిల్లాలో గ్రౌండ్ లెవెల్ పరిస్థితి కూడా ఇదే. అయితే ధైర్యం చేసి ఎవరూ ఈ నిజాలను చంద్రబాబుకు చెప్పడం లేదు. ప్రతి నియోజకవర్గ నాయకులు ఆహా ఓహో అంటూ తామే గెలుస్తామన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడును కొన్ని సర్వే సంస్థలు కూడా దగా చేస్తున్నట్లు సమాచారం. టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థుల నుంచి కొంత డబ్బు తీసుకుని వారికి అనుకూలంగా సిఫార్సులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు చెవులకు కనులకు కనసొంపుగా కమ్మని వార్తలతో వండి వారుస్తున్న మీడియా ఉండనే ఉంది. చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సొంత నియోజకవర్గంలో 1,00,000 ఓట్ల మెజారిటీని చంద్రబాబు పార్టీ నేతలకు నిర్దేశించారు. అందులో సగం మెజారిటీ కూడా రావటం సందేహంగానే ఉంది. సంస్థల ఎన్నికలలో అధికార వైసీపీ విజయకేతనం ఎగురవేయటానికి బలం చేకూరుతుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ పర్యాయం కుప్పంలో చంద్రబాబును ఓడిస్తానని కాలికి బలపం కట్టుకొని మరీ తిరుగుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పడమటి నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా దిగజారింది. అయితే ఇక్కడ ఎమ్మెల్యే గిరి ఆశిస్తున్న నాయకులు తమకు చాలా బలముందని అధిష్టానాన్ని నమ్మించి ఏమారుస్తున్నారు. వాస్తవంగా పడమటి నియోజకవర్గాల్లో పీలేరు మినహా కనీసం పోటీ ఇచ్చే పరిస్థితిలో కూడా పార్టీ లేదన్నది అక్షర సత్యం. తంబళ్లపల్లి నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రజలతో సక్రమంగా మమేకం కావడం లేదని విమర్శలు కూడా ఉన్నాయి. నియోజకవర్గంలో కూడా పర్యటించడం తక్కువని తెలుస్తోంది. ఇక్కడ పార్టీ పరంగా మరో అభ్యర్థి లేకపోవడం కలిసి వచ్చే అంశం. బీసీ నాయకుడు అన్న మాటే కానీ సమర్థవంతమైన నాయకత్వం కొరవడింది. పార్టీ క్యాడర్ విచ్ఛిన్నమైపోయి సరైన నాయకత్వం కోసం ఎదురు చూస్తోంది. దాని పక్కన ఉన్న మదనపల్లి నియోజకవర్గంలో 5-6 మంది అభ్యర్థులు టికెట్ ఆశిస్తున్నారు. ఆ స్థానాన్ని కూడా జనసేనకు కేటాయించవచ్చునని అభిప్రాయం ఉంది. అయితే జనసేన తెలుగుదేశం పార్టీ నాయకుల సమన్వయం కొరవడిందని భావిస్తున్నారు. నాయకుల ఆర్భాటాలు తప్ప క్షేత్రస్థాయిలో క్యాడర్ సమన్వయం జరగలేదు. ఇటీవల కేసుల్లో చిక్కి జైలు పాలు అయిన బీసీ నాయకులకు కనీస ఓదార్పు కూడా లభించలేదు. గత ఎన్నికల్లో 30,000 ఓట్లతో ఓడిపోయిన తెలుగుదేశం ఇక్కడ గెలవాలంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడే నిలబడాల్సి ఉంది. అలా జరిగితే ఎంపీ స్థానానికి సైతం గట్టి పోటీ ఇవ్వచ్చు. చంద్రబాబు ప్రభావం పక్క నియోజకవర్గాల్లో సైతం ఓట్లు రాలుస్తుంది. 6 నెలల ముందు అభ్యర్థులను ఇస్తానన్న చంద్రబాబు ఎన్నికలకు కేవలం 3 నెలలు కూడా లేనప్పటికీ అభ్యర్థులను తేల్చలేకపోతున్నారు. బలిజలు బీసీలను సమన్వయం చేసే నాయకత్వం కొరవడి టీడీపీ బేల చూపులు చూస్తోంది. దాని పక్కనున్న పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆ నియోజకవర్గానికి ముఖం చాటేశారు. రాష్ట్ర స్థాయి సమావేశాలలో పాల్గొంటున్నా నియోజకవర్గంలో పర్యటించడం లేదు. పార్టీ కార్యక్రమాలను అసలు పట్టించుకోవడం లేదు. కనీసం ఎన్నికల సమయంలో అన్ని చోట్ల ఏజెంట్లను పెట్టుకునే స్థితిలో కూడా పుంగనూరులో వాతావరణం లేదు. జిల్లాలో అన్ని నియోజకవర్గాలు నాయకత్వం లేమితో సతమతమవుతున్నాయి. రానున్న ఎన్నికలలో అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకత తమ పార్టీని గెలిపిస్తుందని చంద్రబాబు ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే జనసేన మద్దతు ఇవ్వటం, తాను జైలుకు వెళ్లి రావడంతో పార్టీ పటిష్టమైందని భావిస్తున్నట్లు సమాచారం. అధికార పార్టీ హేమాహేమీలను ఎన్నికల బరిలోకి దించుతోంది. ఓటుకు 2,000 రూపాయలు కూడా ఇవ్వటానికి వెనుకాడటం లేదు. అధికార యంత్రాంగాన్ని గుప్పెట్లో పెట్టుకుని ఇప్పటికే పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. జిల్లాలో ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ధైర్యంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేసే పరిస్థితి కూడా కనిపించడం లేదు. స్థానిక ఎన్నికల పరిస్థితి రిపీట్ కావచ్చు. ఇప్పటికైనా చంద్రబాబు మేల్కొని నియోజకవర్గం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమై వారి అభిప్రాయాలకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేస్తే పార్టీకి మంచిదని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. తెలుగుదనాన్ని చాటుతూ అందరికీ భోగ భాగ్యాలనిచ్చే భోగి, పిండి వంటలు, కొత్త అల్లుళ్ల ఆటపాటల సరదాలతో సాగే సంక్రాంతి, ముంగిట గొబ్బిళ్లు, డూడు బసవన్నలతో మన సంప్రదాయం కనువిందు చేసే కనుమ అందాలలో ప్రకృతి ఒడిలో రైతన్నల గోమాతల కృషి ఫలితాన్ని గుర్తు చేసుకుంటూ ఈ తొలి పండుగ మన అందరి జీవితాలలో మరింత ఆనందాన్ని పంచాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, రాజకీయ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, పోలీస్ సిబ్బందికి, మీడియా మిత్రులకు, ఛానల్ సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు జనసైనిక్ న్యూస్ ఛానల్ యాజమాన్యం.
ఇంజనీరింగ్ కళాశాల మిట్స్ లో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. భోగి సంబరాల్లో ముఖ్య అతిథిగా కరెస్పాండెంట్ విజయభాస్కర్ చౌదరి పాల్గొన్నారు. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఆధ్వర్యంలో కళాశాలలో భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. భోగి మంట వేసి హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్య భగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అని, ఈ పండుగకు సరిగ్గా ఒక్కరోజు ముందు భోగి పండుగను జరుపుకుంటారని కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి అన్నారు. ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలు వేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందేనని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ఆర్ అకాడమీ ప్రెసిడెంట్ ద్వారకానాథ్, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాజ్యాధికారం సాధిస్తేనే బడుగు బలహీన వర్గాలకు భవిష్యత్తు. రాజకీయ పార్టీలు మరెంతో కాలం బడుగు బలహీన వర్గాల్ని మోసం చేయలేవు. ఇక మీదట అన్ని ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల సంగ్రామంలో బీసీ బిడ్డలను నిలబెడతామని ఆంధ్రప్రదేశ్ బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపకులు బోడెం రాజశేఖర్ యాదవ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రజలకు ఆంధ్రప్రదేశ్ బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపకులు బోడెం రాజశేఖర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలు అధికంగా ఉన్న మదనపల్లి నియోజకవర్గంలో ఏ రాజకీయ పార్టీ కూడా తమను గుర్తించి స్థానం కల్పించలేదన్నారు. నేడు ఆర్థికంగా బలంగా ఉన్నవారికి, అండాదండలు ఉన్నవారికి మాత్రమే అన్ని పార్టీలు పట్టం కడుతున్నాయని ఆరోపించారు. సంఘ సంస్కర్తలు, యువత, మేధావులు, విద్యావంతులను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో బీసీ హక్కుల పోరాట సమితి నేరుగా ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేసేందుకు సిద్ధమవుతోందని ప్రకటించారు. ఉచిత పథకాలను ఎరగా చూపి మరెంతో కాలం బడుగు బలహీన వర్గాలను మోసం చేయలేరని తేల్చి చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అవసరం ఉందని చాటుతూ అవగాహన సదస్సుల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురానున్నామని పేర్కొన్నారు. రాజ్యాధికారం సాధిస్తేనే బడుగు బలహీన వర్గాల భవిష్యత్తు బాగుంటుందన్నారు. ఇందులో భాగంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి తమ అభ్యర్థులు ముందుంటారని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఇదివరకే అన్ని ప్రజా సంఘాలు బడుగు బలహీన, దళిత, సామాజిక వర్గాలతో పాటు ఉద్యమ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. తమతో సహకరించే పార్టీలకు తాము సహకారం అందిస్తామని, లేని పక్షంలో తమ అభ్యర్థులను స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల సంగ్రామంలో నిలుపుతామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగినేని గోవిందు, ఉమ్మడి జిల్లాల ప్రధాన కార్యదర్శి బొమ్మనపల్లి లక్ష్మణ, నాయకులు వైవి శేఖర్ నాయుడు, కొత్తూరు చినరెడ్డప్ప, అమానుల్లా, రామకృష్ణ, నారాయణస్వామి, చంద్రయ్య, నాగేంద్ర, మల్లికార్జున, కాదర్వలి, వెంకటరమణ, శ్రీనివాసులు పాల్గొన్నారు. సర్పంచ్ దగ్గర నుండి, ఎంపీటీసీ దగ్గర నుండి, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ అభ్యర్థి వరకు ఖచ్చితంగా ప్రతి స్థానంలోనూ మా అభ్యర్థులను మేము కంటెస్ట్ చేయించడానికి, దీన్ని బలోపేతం చేసేదానికి ఆంధ్ర రాష్ట్రంలోనే అన్ని బడుగు బలహీన వర్గాల, దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇప్పుడు అన్ని ఆర్గనైజేషన్లు, అన్ని ఉద్యమ నాయకులు అందరినీ కూడా మేము కలుపుకొని మాట్లాడిన తర్వాతనే నేను ఈ స్టేట్మెంట్ ఈరోజు ఇస్తున్నాను. దయచేసి ఇప్పటికైనా మేము ఏ నియోజకవర్గంలో కంటెస్ట్ చేస్తామో, మీకు దళిత బీసీ సామాజిక వర్గాల పైన ప్రేమ, ఉత్సాహం ఉంటే మేము చేసేటువంటి నియోజకవర్గాన్ని వదిలేసి అన్ని పార్టీలు కూడా ఇనామస్గా మా బీసీలకు కానీ, దళిత సామాజిక వర్గానికి కానీ మేము ఎక్కడైతే ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తామో ఆ నియోజకవర్గాన్ని ఏకీకృతంగా మేము ఎన్నికయ్యేట్టుగా మీరు అందరూ సహకరించండి. అలా సహకరించిన వారికి మేము కూడా సహకరిస్తాము, మేము కూడా వారికి పట్టాభిషేకం చేస్తాము. అలా కాకుండా మీ ఇష్టం ఇది, మా ఇష్టం మాది అని చెప్పి మీరు పెత్తందారి వ్యవస్థ పార్టీలు అనేటువంటివి ఇప్పుడు దినచర్య కార్యాచరణ చేయబోతే తప్పనిసరిగా స్వతంత్ర అభ్యర్థులుగా మేము అందరినీ పోటీ చేయిస్తాం. మాతో ఎవరైతే సహకరిస్తారో వారికి మిగతా రాష్ట్రం మొత్తం కూడా మేము సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొక మారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ, మాతో నడుస్తున్నటువంటి ఈ బీసీ సంఘం బడుగు బలిచిన వర్గాల ఉద్యమకారులకు అందరికీ కూడా నేను ఉద్యమ వందనాలు తెలియజేస్తాను.
జన సైనిక్ ప్రేక్షక మహాశైలకు వివిధ రాజకీయ పక్షాల మిత్రులకు మా న్యూస్ ఛానల్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు అందిస్తున్నాం. ఈ సందర్భంలో మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షక మహాశైలకు, రాజకీయ పార్టీలకు, రాజకీయ పార్టీల నేతలకు మరొకసారి మా విజ్ఞప్తి. మా జన సైనిక్ న్యూస్ ఛానల్ కానీ, వ్యక్తిగతంగా మేము కానీ ఏ పార్టీకి కొమ్ము ఖాయం. మాకు అన్ని రాజకీయ పార్టీలు నాయకులు సమానమే. కానీ రాజకీయ పార్టీల సదరు పార్టీ నేతల అప్రజాస్వామిక ధోరణులను, ప్రజా వ్యతిరేక పోకడలను కూడా వదలం, ఎండగడతాం, దుమ్ము దులుపుతాం. ఇది ఏ పార్టీకి, నేతలకు వ్యతిరేకం కాదు, అనుకూలం కానే కాదు. అలాగే రాబోయే రోజుల్లో ప్రభుత్వ విభాగాల చట్ట వ్యతిరేక పరిపాలన వ్యవహార శైలి, పోలీస్ వ్యవస్థలో రాజకీయ జోక్యాన్ని కూడా జనం ముందుకు తెస్తాం. మా నినాదం ముందే చెప్పినట్లు క్షణక్షణం పోరాటం, కణక్షణం ప్రజాపక్షం. ఇదే మా ఊపిరి, జనహితం కోసం. ఎందుకంటే దేశం అంటే మట్టి కాదు, మనుషులను నమ్ముతాం కాబట్టి. ఇట్లు మీ ఎస్ఎం రఫీ నరసింహ నాయకర్, జన సైనిక్ న్యూస్ ఛానల్. క్షణక్షణం పోరాటం, కణక్షణం ప్రజాపక్షం. జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.